అస్మద్గురుభ్యో నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. కార్తీక మహాపురాణము 7వ రోజు పారాయణము. త్రయోదశోధ్యాయం. కన్యాదాన ఫలము. వశిష్ఠ ఉవాచ. రాజా, ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహాత్మ్య పురాణములో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను. ఏకాగ్రచిత్రవై విను. తప్పనిసరిగా చేయవలసినవి వానిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి. నీకిప్పుడు వాటిని వివరిస్తాను. జనకరాజేంద్ర, ఈ కార్తీక మాసంలో కన్యాదాన, ప్రాతస్నానములు, యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనము చేయించడం, విద్యాదాన, వస్త్రదాన, అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి. బ్రాహ్మణ కుమారుడికి కార్తీక మాసంలో ఒడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ విధముగా తమ ధనముతో ఉపనయనము చేయించబడిన వటు చేసే గాయత్రీ జపం వల్ల దాత పంచ మహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించినా, 100 తోటలు వేయించినా, 100 నూతులు దిగుడు బావులను నిర్మించినా, 10,000 చెరువులను తవ్వించినా వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయించడం వలన కలిగే పుణ్యంలో 16వ వంతుకు కూడా సమానము కాదు. మరో విషయమును గుర్తుంచుకో. మాఘ్యాం వై మాధవే మాసి చోత్తమం ఔంజీబంధనం కారయిష్యంతి తే రాజన్ దానం దత్వాతు కార్తీకే. కార్తీకంలో ఉపనయన దానమును చేసి తదుపరిని వచ్చే మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ఉపనయనము చేయించాలి. సాధువులు, శ్రోత్రియులు అయిన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనము చేయించడం వలన అనంత పుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పి ఉన్నారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పము చెప్పుకొని ఫలానా వారికి నేను నా ద్రవ్యంతో ఉపనయనము చేయిస్తాను అని వాగ్దానం చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోకవాసులకు కూడా సాధ్యం కాదని తెలుసుకో. జనక నరపాల, ఇతరుల సొమ్ముతకు చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు వీని వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుందన్న విషయము జగద్విదితమే కదా. కార్తీకంలో తమ ధనముతో ఒక బ్రాహ్మణులకు ఉపనయనముతో పాటు వివాహము కూడా చేయించడం వలన తత్పుణ్యము మరింతగా ఇనుమడిస్తుంది. కన్యాదానం తు కార్తిక్యాం యః కుర్యాద్ భక్తితో నఘా స్వయం పాపైర్వినిర్ముక్తః పితॄణాం బ్రహ్మణ పదం. కార్తీకంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయంగా వాడు తరించడమే కాక వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. ఇందుకు నిదర్శనముగా ఒక ఇతిహాసమును చెబుతాను విను. సువీరోపాఖ్యానం. ద్వాపర యుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు. లేడి కన్నుల వంటి సోగ కన్నులు గల సుందరాంగి ఒకర్తే అతని భార్యగా ఉండేది. దైవయోగం వలన సువీరుడు దయాదులచే ఓడింపబడిన వాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి కందమూలాదులతో కాలము గడపసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది. రాజు నర్మదా తీరంలో పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాలలోనే అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. సర్వసంపదలు శత్రువుల పాలైపోవడం, తాను అడవుల పాలవడం, కందమూలాలలో బ్రతుకుతూ ఉన్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం, పోషణకు చెల్లిగవ్వైనా లేక దరిద్రము, వీటన్నిటిని పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆడకూతురుని పెంచుకోసాగారు సువీర దంపతులు. కాలగమనంలో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాదులతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది. 8 ఏళ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరంగా ఉన్న ఆమెని చూసి మోహితుడైన ఒక ముని కుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు. అందుకు ఆ రాజు, ఋషిపుత్ర, ప్రస్తుతము నేను ఘోర దరిద్రముతో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు. ఆ పిల్ల మీద మక్కువ మానుకోలేక ముని బాలకుడు, రాజా, నేను కేవలం మునికుమారుడినైన కారణంగా నీవు
అడిగినంత ధనమును తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పాడు. అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరంలోనే తపోనిష్ఠుడై తత్ఫలితంగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సుగ్రీవునికి ఇచ్చాడు. ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారము ప్రకారము తన కూతురుని ముని యువకునికి ఇచ్చి ఆ అరణ్యంలోనే కళ్యాణమును జరిపించేశాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది. తత్కన్యా విక్రయ ద్రవ్యంతో రాజు తన భార్యతో సుఖముగా ఉండసాగాడు. తత్ఫలితముగా సువీరుని భార్య గర్భిణి అయి మళ్ళా ఒక ఆడపిల్లను కన్నది. అందుకు రాజు ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చునని సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇదిలా ఉండగా ఒకానొక యతీశ్వరుడు నర్మదా స్నానానికై వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని అతని భార్యను కుమార్తెను చూసి, ఓయి నేను కౌండిన్య గోత్రజుడనైన యతిని. ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా, అయ్యా నేను వంగాధీశుడైన సువీరుడను. దయాదుల వలన రాజ్యభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను. దారిద్ర్యం సమం దుఃఖం న శోక పుత్రమారణాత్ నచ వ్యధానుగమనేన వియోగ ప్రియాపహాత్. దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు చావు కంటే ఏడవలసినది భార్య. రాజ్యం భార్య వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతఃశల్యం లాంటి దుఃఖం ఇంకేమీ ఉండదు. తమకు తెలిసినదే కదా. ప్రస్తుతం నేను ఆ విధమైన 3 రకాల విచారాల వలన అమిత దుఃఖితుడని ఈ విధముగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుచున్నాడు. ఈ అరణ్యములోనే తొలిచూలుగా నాకొక కూతురు పుట్టినది. ఆమెనొక మునికుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బతుకుతున్నాను. ఇది నా 2వ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు. సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావు? మూర్ఖుడవై అగణితమైన పాపాన్ని పోగు చేసి పెట్టుకున్నావు. కన్యాద్రవ్యేణ యో జీవే దశిపత్రం సగచ్చతి దేవాన్ ఋషీన్ పితॄన్ క్యాపి కన్యాద్రవ్యేణ తర్పయేత్. శాపం దాస్యంతి తే సర్వే జన్మజన్మన్యపుత్రతాం. ఆడపిల్లని అమ్ముకుని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణాంతాన అసిపత్రం అనే నరకం పాలవుతారు. ఆ సొమ్ముతో దేవఋషి పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు కర్తకు జన్మజన్మలకు కూడా పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు. ఇక అలా ఆడపిల్లలను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు రాజా. సర్వేషామేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్భుతాః కన్యా విక్రయశీలస్య ప్రాయశ్చిత్తం నచోదితం. అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలున్నాయి, కానీ ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లని అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రములోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి సువీర, ఈ కార్తీక మాసములో శుక్లపక్షములో నీ 2వ కుమార్తెకు కన్యాదానం పూర్వకముగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసములో విద్యా తేజశీల యువకుడైన వరునికి కన్యాదానం చేసినవాడు గంగా నది సమస్త తీర్థాలలోనూ స్నాన దానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతముగా యశ్వమేధాది యాగములను చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాలన్నీ పొందుతాడు అని హితబోధ చేశాడు. కానీ నీచ బుద్ధితో కూడుకొనిన ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టిపారేస్తూ, బాగా చెప్పావయ్యా బాపడా, పుట్టినందుకు గాను పుత్రద్వారా గృహ క్షేత్ర వాసోవసు రత్న ద్రవ్యాలంకారాదులతో ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే కానీ ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మం అంటే ఏమిటి? దానం అంటే ఏమిటి? ఫలం అంటే ఏమిటి? పుణ్యలోకాలంటే ఏమిటి? అయ్యా ఋషిగారు, ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానము. పెద్ద పిల్ల విషయంలో కంటే
అధికముగా ధనం ఇచ్చేవానికైనా చిన్నపిల్లని కూడా ఇచ్చి పెళ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకు, నీ దారిన నువ్వెళ్ళు అని కసిరికొట్టాడు. అంతటితో ఆ తాపసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. శృతకీర్త్యుపాఖ్యానం. ఈ సువీరుని పూర్వీకులలో శృతకీర్తి అనే రాజకుడున్నాడు. సమస్త సద్ధర్మ ప్రవక్త, శతాధిక యాగకర్త అయిన ఆ శృతకీర్తి తన పుణ్య కార్యాల వలన స్వర్గంలోని ఇంద్రాదుల చేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. సువీరుడికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గం చేరి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తి యొక్క జీవుని పాశబద్ధుని చేసి నరకానికి తీసుకుని వచ్చారు. ఆ చర్యకు ఆశ్చర్యపడిన శృతకీర్తి యముని ముంగిట నిలబడి, స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావు, నేను చేసిన పాపమేమిటి అని నిలదీసి అడిగాడు. మందహాసం చేశాడా మహాధర్ముడు. ఇలా చెప్పసాగాడు. శృతకీర్తి, నువ్వు పుణ్యాత్ముడవే, స్వర్గార్హుడవే. కానీ నీ వంశకుడైన సువీరుడనేవాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపము వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావలసి వచ్చినది. అయినా వ్యక్తిగతంగా చేసిన సువీరుని రెండవ కుమార్తె నర్మదా నదీ తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకింకా వివాహం కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహివై భూలోకవాసులు గుర్తించే శరీరి అక్కడికి వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరునికి ఇచ్చి కన్యాదాన విధానముగా పెండ్లిని జరిపించు. శృతకీర్తి, ఎవడైతే కార్తీక మాసములో సర్వాలంకార భూషిత అయిన కన్యను యోగ్యుడైన వరునికి దానము చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు. అలా కన్యాదానమును చేయాలని సంకల్పం ఉండి కూడా సంతానము లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి గాను కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణుకు కానీ ధన సహాయమును చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్ని పొందుతాడు. అంతేకాదు స్వలాభాపేక్షారహితులై 2 పాడ్యావులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుణకిచ్చి పెళ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు. కాబట్టి ఓ శృతకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణుకు కన్యామూలంగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ సువీరాదులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు. ధర్ముని అనుగ్రహం వలన దేహధారి అయిన శృతకీర్తి వెనువెంటనే భూలోకంలోని నర్మదా తీరాన్ని చేరి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు గరిపి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు. ఆ పుణ్య మహిమ వలన సువీరుడు నరక పీడా విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు. తదనంతరము శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారపోయడం వలన వారి వారి పితృపితామహాది వర్గాల వారంతా కూడా విగత పాపులయ్యి స్వర్గాన్ని పొందారు. అనంతరము శృతకీర్తి కూడా యథాపూర్వకముగా స్వర్గం చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసములో కన్యాదానం చేసేవాడు సర్వపాపాలను నశింప చేసుకుంటాడనడంలో ఏమాత్రము సందేహం లేదయ్యా. కన్యామూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థము మాట సహాయమును చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు. రాజా, ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని, ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారనడంలో ఏమాత్రం సందేహం లేదని గుర్తించు. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. 7వ రోజు పారాయణం పెద్దగా ఉండడం వలన చతుర్దశాధ్యాయము అనే విషయాన్ని మరుసటి వీడియోలో ఇస్తున్నాను, గమనించగలరు.